Hi friends, welcome back to the channel. Finally, the sun has rise in Kolkata. ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక రేంజ్లో ఆడారు. 226 రన్స్ కొట్టి కేకేఆర్ని కట్టుపడేశారు. రెండు టీమ్స్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా ఎస్ఆర్హెచ్ మాత్రం ఈ మ్యాచ్తో గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఈ మ్యాచ్ విక్టరీకి కారణం ఎవరో, టర్నింగ్ పాయింట్ ఏంటి, మొత్తం అనాలిసిస్ చూసేద్దాం. టాస్ ఓడి బ్యాటింగ్ని ఆడిన ఎస్ఆర్హెచ్కి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ డ్రీమ్ స్టార్ట్ ఇచ్చారు. అభిషేక్ శర్మ 48 రన్స్ ఇన్ 21 బాల్స్, సునీల్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తిని అసలు లెక్క చేయకుండా ఆడుకున్నారు. పవర్ ప్లేలోనే 84 రన్స్ పార్ట్నర్షిప్తో రికార్డ్ సృష్టించారు. ట్రావిస్ హెడ్ 46 రన్స్ ఇన్ 21 బాల్స్. హెడ్ తోడవడంతో కేకేఆర్ బౌలర్స్కి ఏం చేయాలో అర్థం కాలే. ఈ ఇద్దరి వల్ల మ్యాచ్ మొమెంటం మొత్తం ఎస్ఆర్హెచ్ సైడ్కి తిరిగింది. టాప్ ఆర్డర్ ఇచ్చిన స్టార్ట్కి హెన్రిచ్ క్లాసన్ అండ్ మన తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి సూపర్బ్గా యూస్ చేసుకున్నారు. హెన్రిచ్ క్లాసన్ 35 బాల్స్లో 52 రన్స్ కన్సిక్యూటివ్గా సెకండ్ 50 కొట్టి తను ఎందుకు వరల్డ్ బెస్ట్ ఫినిషరో నిరూపించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 24 బాల్స్లో 39 రన్స్ బ్యాటింగ్లో మంచి కమ్యూ ఆడాడు అండ్ బౌలింగ్లో కూడా 2 వికెట్స్ తీసి రియల్ ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈరోజు 227 టార్గెట్ అంటే చాలా పెద్దది, కానీ ఫిన్ అలెన్ 7 బాల్స్లో 28 రన్స్ స్టార్ట్ చూసి కేకేఆర్ కొట్టేస్తారేమో అనుకున్నా, కానీ జయదేవ్ ఉనాడ్కట్ 3 వికెట్స్ 24 రన్స్ కన్సీడ్ చేసి ఎక్స్పీరియన్స్ చూపించాడు. క్రూషల్ వికెట్స్ తీసి కేకేఆర్ మిడిల్ ఆర్డర్ని దెబ్బకొట్టాడు. అంగక్రిష్ రఘువంశీ 29 బాల్స్లో 52 రన్స్ కొట్టి కేకేఆర్ సైడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు, కానీ సపోర్ట్ లేక టీం 161కే లిమిట్ అయిపోయింది. బౌలింగ్ డెప్త్: ఈశాన్ మలింగ 2 వికెట్స్ 14 రన్స్తో అండ్ నితీష్ కుమార్ రెడ్డి క్రూషల్ బ్రేక్ త్రూస్ ఇవ్వడం వల్ల ఎస్ఆర్హెచ్ 65 రన్స్తో భారీ విన్ కొట్టింది. కీ టర్నింగ్ పాయింట్స్: పవర్ ప్లే ఫైర్ 6 ఓవర్స్లో 84 రన్స్ కొట్టడం మ్యాచ్ని డిసైడ్ చేసింది. నితీష్ రెడ్డి ఆల్రౌండర్ షో. రింకు సింగ్ వికెట్ తీయడం మ్యాచ్లో పెద్ద టర్నింగ్ పాయింట్. ముజర్బానీస్ 4 వికెట్స్. కేకేఆర్ బౌలర్స్ బ్లెస్సింగ్ ముజర్బానీ 4 వికెట్స్ తీసినా స్కోర్ ఆపే బౌలర్స్ లేకపోవడం వల్ల కేకేఆర్కి మైనస్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో రచ్చలేపాడు కదా. ఇంకా ట్రావిస్ హెడ్ ఫామ్లోకి రావడం ఎస్ఆర్హెచ్కి ప్లస్ అవుతుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోలో అండ్ స్కోర్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో కలుద్దాం. బాయ్.